ఖచ్చితంగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. అలాగే హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి దాన్ని నేను కూడా తప్పుపడతాను, నిలదీస్తాను. కానీ అది డెరగేటరీ కూడా ఉండదు. హిందుత్వం నేర్పింది ధర్మం, బాధ్యత, సంస్కారం. నీ పని నువ్వు బాధ్యతగా చెయ్యి అని చెప్పేసి. కానీ ఆ ధర్మం దగ్గర, ఆ ధర్మమే మనకి శ్రీరామరక్ష. ఆ ధర్మం న్యాయమూర్తి తప్పకూడదు. ఒక న్యాయమూర్తి చేసినటువంటి ప్రసంగం న్యాయమూర్తి స్థాయిలో చేయకూడదు. హిందూ ధర్మాన్ని గురించి అభినందించు, అభిమానించు, హిందూ ధర్మానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి మాట్లాడు. కానీ అన్యమతానికి సంబంధించిన అంశాలు ఇది నీ తీర్పుల్లో పేర్కొనొచ్చు, కానీ ఉపన్యాసాల్లో మాట్లాడకూడదు. ధర్మం దారి తప్పుతుంది. అప్పుడు ఒక ధర్మపీఠం మీద కూర్చునే న్యాయమూర్తి వన్ సైడెడ్ అన్నటువంటి పక్షపాత ధోరణి అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ ఒక ధర్మం కోసం హిందుత్వాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తిగా నాలాంటి వాడికైనా ఆ పదం హిందుత్వానికి అనుకూలంగా మాట్లాడినా ఆ పదం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అయితే ఇప్పుడు అదే న్యాయమూర్తి జస్టిస్ శేఖర్కి కీలకమైనటువంటి అంశమైంది. హిందూ పరిషత్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టు సమగ్ర నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం ముందు జడ్జి జస్టిస్ యాదవ్ హాజరై తన వివరణ తెలిపే అవకాశం ఉంటుందని న్యాయస్థాన వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 8న హిందూ పరిషత్ కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతి ముఖ్య లక్ష్యం సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదం అని పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు సామాజిక మాధ్యమాల్లో జడ్జి ప్రసంగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో మెజార్టీ వర్గం అభిష్టానికి అనుగుణంగా దేశంలో చట్టం నడుచుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. జస్టిస్ యాదవ్ ప్రసంగాన్ని విపక్ష పార్టీలు తప్పట్టాయి. దీన్ని విద్వేష ప్రసంగంగా పేర్కొన్నటువంటి పరిస్థితి.